నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతదేహాలకు DNA పరీక్షలు, స్వస్థలాలకు 4 భౌతిక కాయాలు తరలింపు. బాధిత కుటుంబాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ పరామర్శ, అన్ని విధాలుగా ఆదుకుంటామని లోకేష్ భరోసా. రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాలన్న అచ్చెన్న, ఫీడ్ ధరలపై శాస్త్రీయ విధానం అవసరమని అభిప్రాయం. ప్రధాని మోదీ ప్రభుత్వానికి నేటితో 12 ఏళ్లు, ప్రజా సంక్షేమానికి అంకితమై పనిచేశామని పోస్ట్. మధ్యప్రదేశ్, జార్ఖండ్లో కాంగ్రెస్ కు క్రాస్ ఓటింగ్ భయాలు, ఎమ్మెల్యేలను కర్ణాటక, తెలంగాణకు తరలించే యోచన. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు సవాలుగా మారింది. అధిక ఉష్ణోగ్రతతో ఉక్కు ద్రవం మీద పడటం వల్ల శరీరాలు కాలిపోవడంతో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం విశాఖ KGHలో మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఘటనలో 8 మంది మరణించగా 4 మృతదేహాలను గుర్తించారు. భానుకుమార్, రమణ, అప్పలరాజు, ప్రభాకర్ రావు మృతదేహాలను గుర్తించి వారి స్వస్థలాలకు తరలించారు. మిగిలిన వారి మృతదేహాలను గుర్తించేందుకు బాధిత కుటుంబాల నుంచి నమూనాలను సేకరించి విజయవాడ ల్యాబ్కు పంపుతున్నారు. కొంచెం మీడియాలకు ఇవ్వమ్మా, మీడియాలకు ఇవ్వ అవకాశం. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులను విశాఖ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. 3 బాధితులను, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటన జరిగినప్పుడు షిఫ్ట్లో ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను, ఆ సమయంలో అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ ఆసుపత్రి మేనేజ్మెంట్, నిపుణులైన వైద్య బృందంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్షించారు. బాధితులకు ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని బాధితులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ ని పట్టుకుని ఒక బకెట్ లాంటిది ఉంటుంది దాని ల్యాడర్లో, అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసింది దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాం. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది, కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్, ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేస్తారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తున్నా. ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతా ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది, కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉంటుంది ఒక బిలాయ్ తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని
చైనాలో కూడా జరిగింది కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్ ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్ ఏమన్నా చేసే ల్యాడల్ ఉన్న బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవటం చూడలేదు, ఇప్పుడు జరగలేదు అని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగింది, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే దాన్ని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేకూడదు. అది అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్ దట్ మీన్స్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3 men కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకి ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అంటే ఇవన్నీ అంటే ఒకటి స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరిక ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అంటే మొన్న 32 మంది చనిపోతే దాంట్లో ఈవెన్ మన తెలంగాణలో కూడా 3 చనిపోయారు. ఇది మన విశాఖ దానికోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలనేది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇది అలాగే కొనసాగిస్తున్నారు అదే స్ఫూర్తిని. అది ఇప్పుడు మాకు ప్రిలిమినరీగా మేము చూస్తున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఇస్ నీడ్. అలాగే క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి అంటే ఏ స్థాయిలో ఎందుకు జరగలేకపోతుంది అని అనడానికి అంటే ప్రభుత్వ పరిశ్రమలు కానీ ఎందుకు కాయలా పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఒక్కో సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కోణంలో నుంచి ఒక దృక్కోణం నుంచి చూస్తే సరిపోదు. సో దీనికి సంబంధించి నేను ఇందాక మన సోదరులు మనోహర్ గారితో మాట్లాడుతూ ఏం చేద్దామంటే ఒక్కసారి నేను స్టీల్ ప్లాంట్ కార్మికుల అసలు ఏంటి మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేది నేనే ప్రత్యేకించి ఈ గొడవ కొంచెం వీళ్ళందరికీ మన మెడికల్ ట్రీట్మెంట్ అంతా అయ్యి కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేను నేనే కాల్ఫర్ చేస్తున్న ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్లో మన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి ఉన్నది నేను అందరినీ సావధానంగా వింటాం. అది ఒక రౌండ్ టేబుల్ అంటామా లేదంటే కూర్చోబెట్టేది వారి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం ఏ పేరు పెట్టినా కానీ దానికి నేను ఖచ్చితంగా నేను ఒకసారి ఆ మీటింగ్ నేనే నా ఆధ్వర్యంలో నేను ఆర్గనైజ్ చేసి ఒకసారి అందరికీ వింటాను. ఈలోపు మనందరం చేయగలిగేది పోయిన ప్రాణాలకి ఎంత విలువ ఇచ్చినా కానీ తిరిగి తీసుకురాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేది మా అందరి ఆకాంక్ష. కాకపోతే ఇది మేము ఒక బలమైన పాలసీలు చేయగలం కానీ నేను ముందు నుంచి పరవాడ కానీ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు అనకాపల్లిలో కానీ ప్రతి 5-6 నెలలకి ఒక 8 నెలలకు ర్యాండమ్గా ఒక సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది కొంచెం అలామింగ్గా ఉంది నాకు. నేను ప్రత్యేకించి ఏం చెప్తున్నానంటే అసలు యాజమాన్యాలు సేఫ్టీ ఆడిట్ ఎంతవరకు చేస్తున్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని పర్యవేక్షణ చేయాల్సిన అధికార యంత్రాంగం ఎలా ఉంది, ఇండస్ట్రియల్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఒకవేళ చిన్న లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి పంపించారా,
ఒకవేళ సపోజ్ ఏమైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే వైలేషన్స్ని మీరు రిపోర్ట్ చేశారా, లేదంటే వాళ్ళ దాని మీద యాక్షన్ తీసుకోలేదు, ఇవన్నీ కూడా జరగాలి. అంటే నాకు ఇందాక చెప్పినది ఎంతవరకు వాస్తవాలు నాకు తెలియదు, జస్ట్ ఒక ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నా. ఇక్కడ వైలేషన్స్ ఉన్నాయి, మేము ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ చెప్పాం, 6 months బ్యాక్ కూడా తెలియజేసాం, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటే మాకు ఏమనిపించిందంటే ఆన్ ఫేస్ వాల్యూ తీసుకోలేము ఇవన్నీ. సో అందుకనే దీనికి కీలకమైన కారణాలు ఏంటి, ద ఎగ్జాక్ట్ కాజెస్ అండ్ ఇన్వెస్టిగేషన్, ద డీటెయిల్ ఎంక్వైరీ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ టు అసర్టైన్ ద రీజన్స్ అండ్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరైతే నాకు ఆఫ్ హ్యాండ్గా చెప్పారు ఇవన్నీ కూడా కమిటీకి నివేదిక ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పరిగణలో తీసుకుంటారు. ఎందుకంటే ఇది కూర్చోబెట్టి నేను ఇది పొలిటీషియన్స్ కానీ లేదంటే నా పదవి నాలాంటి, అంటే దీనికి మేము పై స్థాయి నుంచి చూడగలం తప్ప దీన్ని లోతుపాతులు అర్థం చేసుకునే ఒక అధ్యయన బృందమే వాళ్ళు, దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళే మాట్లాడాలి దీని గురించి. కాకపోతే నా ఇంటెన్షన్ ప్రతిసారి ఏంటంటే, ప్రతిసారి ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడల్లా మనం బాధపడుతున్నాం, కానీ పునరావృతం కాకుండా ఏమేం చేయగలగాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇది మటుకు ఇది నిరంతర పహారా. ఇది అంటే ఇది ఒకసారి నిర్లక్ష్యం కూడా కాకపోవచ్చు, ఒకసారి మెటల్స్ వాటి తీసుకునే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, వాటి యాక్షన్ ఎలా ఉంటుంది, వాటి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఇట్ ఈస్ సర్టన్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే ఇట్ ఆల్వేస్ సర్ప్రైజెస్. అంటే ఎంతమంది మేధావులు కూర్చున్నా కానీ, శాస్త్రవేత్తలు కూర్చున్నా కానీ వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ఒక కొత్తది సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ కోణంలో కూడా చూడాలి దీన్ని. ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, పరవాడలో కానీ ఇవి ఒకటికి యాజమాన్యాలు 1కి 10 సార్లు చూసుకోవాలి. అందుకని ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకున్నాం. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరికి తీసుకోలేను కాబట్టి ఒక కనీసం అటెస్ట్ వచ్చి ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంకే నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుని నేను దీని మీద నేను మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ఎప్పుడు చేస్తారు సార్ ఆ పని? ముందు ఇదంతా అవనివ్వండి. అంటే ఇప్పుడు ఈ కమిటీ ఏం లేదంటే నాకు రేపేం చెప్పేసి ఎల్లుండి అని చెప్పేసి, కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది కదా, బుకారం స్టీల్ ప్లాంట్. ఆ కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుతూ ఉంటున్నారు, కానీ సొంత గనులు కేటాయించకుండా అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు ప్రశ్న ఎప్పుడు ఏం చేస్తున్నారంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను, నేను ఎంటైర్ యూనియన్స్తో మాట్లాడాను. నేను ఆ రోజు అందరినీ చేతులు ఎత్తమని అడిగాను, ఒక్కళ్ళు చేతులు ఎత్తాలి. ఆ రోజు ఢిల్లీ తీసుకెళ్తాం రండి క్యాప్టివ్ మైన్స్ గురించి అంటే అందరూ కన్వీనియంట్గా ఆ రోజు ఒక్కళ్ళు చేతులు ఎత్తాలి. అంటే మీరు ఇండివిజువల్ పార్టీ పాలిటిక్స్ మీరు కలెక్టివ్గా స్టీల్ ప్లాంట్ మాది అనుకున్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వర్టికల్స్ ఆర్ వింగ్ వర్టికల్స్ పక్కన పెడితే, మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు కోరుకోవాలి, ఇది బాగుండాలి, ఇది విశాఖ ఉక్కు, ఇది ఆంధ్రుల హక్కు అనే మీరు పదాన్ని నిజంగా మీరు ముందుకు తీసుకెళ్లాలి స్ఫూర్తినంటే, నేను ఆ రోజున ఇదే దాంట్లో గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీ సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటాను కానీ జనరల్ నేను జస్ట్ పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికే మేము సంపూర్ణ సర్వ ప్రయత్నం చేస్తాం. మీరేదో అడుగుతున్నారు. టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కాదు, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేస్తున్న వాళ్ళు అంటున్నారు మేడం. ఇది మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది మనం నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకని అంటాను, వన్స్ వీళ్ళందరూ కమిటీ తీసుకున్న తర్వాత నేను ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాను అనుకోండి, ఏమైపోతుంది. ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ
ఒకేసారి మీద పడిపోతే కాదు, చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధతతో చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని వాటితో మాట్లాడారు. లాంటి స్టీల్ ప్లాంట్ చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఎక్కడ లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక నేతలు కార్మికులు కూడా ఆందోళన. దీన్ని ఎలా చూడాలి సార్ మీరు? నేను అనేది స్టీల్ ప్లాంట్ కార్మికులు, మీరు సంఘాలు ఉన్నాయి కదండి, సంఘాలు ఉన్నప్పుడు మీరు కూర్చోబెట్టి వీళ్ళు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాయి సంఘాలు. నాకు ఇబ్బంది ఏముందంటే సంఘాలు అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం పోయింది అనే కంటే కూడా సంఘం కార్మికుల సంక్షేమం కోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎవరు బాగా చేయగలం అని ఆలోచించాలి తప్ప మీరు వైసీపీ వచ్చినప్పుడు కాంప్రమైజ్ అయిపోయి, వైసీపీ వచ్చినప్పుడు ఈ స్థలాలని మనం ప్రైవేటీకరణ చేసేద్దాం వాళ్ళతో కుమ్మకి ఇవి అంటే నేను వాస్తవంగా చెప్పగలను. ఆ రోజు నేను కూర్చున్నప్పుడు ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలంటే ఆ రోజు నేనే నోరు తెరిచి అడిగితే ఒక్కరు చేయవచ్చు. సో అందుకని మొదటి రక్షణ కవచం ఎవరు? సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు అనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే ఆర్ షన్ అవే. కనీసం సార్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ని డిప్లాయ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది, చనిపోయినటువంటి వాళ్ళలో కూడా అట్లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత అలసత్వం వహిస్తుంది అనేది ప్రధానమైనటువంటి విమర్శ. దీని మీద అసలు ఏమన్నా మేనేజ్మెంట్ తో మాట్లాడడం కానీ అంటే ఇవన్నీ సార్ ఇవన్నీ కూర్చోబెట్టి మనం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడతాం. సంఘటన జరిగినప్పుడు అన్ని బయటకు నేను అంటానంటే హూ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడ మీరు చెప్పండి. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? కార్మిక సంఘాలు, యూనియన్స్ వాళ్ళ పనులు సరిగ్గా చేస్తున్నాయా లేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడాల్సిందే. వాళ్ళు ఆ రోజు నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కడు నేను ఇదే చెప్పాను, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే మన అందరం కింద పడతాము, మీద పడతాము, వెళ్తాము, 10 సార్లు ఒక నెగోసియేషన్ జరుగుతాయి. అసలు సమస్యని మీరు ఇవన్నీ చెప్పకుండా మీకు అన్యాయాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక లాజికల్గా ఒక రేషనల్గా మాట్లాడకుండా పూర్తి ఎమోషన్ మీదను ఇలా కూర్చొని మాట్లాడితే కాదు. కూర్చోబెట్టి మన లాగ్ బుక్స్ తీసుకోవాలి, ఏమేం జరిగినాయి, నిజంగా మీరు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ని పెంచి స్కిల్డ్ లేబర్ని లేకుండా చేస్తాను. ఇవన్నీ ఏంటంటే మనం ఆఫ్ ది హ్యాండ్ ఇలాగా మనం కూర్చొని ఇది మీడియా ట్రయల్ కాదు, లేదంటే సోషల్ మీడియా ట్రయల్ కాదు. ఇట్ షుడ్ బి అ వెరీ డీప్ ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ విత్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ టు హ్యాపెన్. దీనికి పొలిటికల్ విల్ ఉండాలి. దీనికంటే మేము పొలిటికల్ నేను ఈ రోజుకి చెప్తాం కదా, ఇండివిజువల్గా మేము యాజ్ జనసేన పార్టీ ఈరోజు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా కానీ మేము ఎక్కడ దీన్ని షన్ చేయట్లేదు. మోర్ దెన్ విల్లింగ్ టు అండర్స్టాండ్, మోర్ దెన్ మేము పదే చెప్పాం కేంద్ర ప్రభుత్వానికి, ఏది అధికారంలో లేనప్పుడు చెప్పాం. మీరు దయచేసి దీన్ని ఇది ఒక హార్డ్ కోర్ మేము త్యాగాలతో వచ్చింది, మీరు దయచేసి దీన్ని చూడండి అంటే మేము దాన్ని స్ఫూర్తిని వాళ్ళు గౌరవించారు. ఈరోజు ఉంది అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలి. కాకపోతే దీన్ని కాపాడుకోవాల్సింది కూడా ఒక నిజంగా అన్డ్యూ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా నిబద్ధతతో కూర్చొని చేయాలి సార్. చాలా కన్సల్టేషన్స్, చాలా డెలిబరేషన్ జరగాల్సింది. అందుకని నాకు స్టీల్ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది మా అందరి ఆకాంక్ష. థ్యాంక్ యూ. సడన్లీ లాస్ట్ అయ్యేటప్పుడు మీరు ఇంకా 17 ఎట్లా వచ్చింది పదిహేటప్పుడు బ్యాంక్ సైడ్ హ్యాండ్ పడిపోయాను. పడిపోయిన మెట్ల ఇంకా లీన్స్ 17 లోపు ఇన్ఛార్జ్లో బయట ఉన్న లోపు విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను DNA పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు భానుకుమార్, రమణ, అప్పలరాజు, ప్రభాకర్ రావు మృతదేహాలను గుర్తించి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లి ఆత్మీయులు అనంత లోకాలకు వెళ్లిపోయారంటూ బాధిత కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతి చెందినటువంటి మృతదేహాలకు విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో పంచనామా అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 8 మందికి సంబంధించి అయితే పంచనామా అయితే మొదలుపెట్టారు. ఇప్పటికే 3 మృతదేహాలకు పంచనామా నిర్వహించినటువంటి వైద్యులు వారి యొక్క స్వస్థలాలకే పంపించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 4 మృతదేహాలు అయితే వారి యొక్క స్వస్థలాలకు అయితే పంపించారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కేజీహెచ్లో ఉన్నటువంటి పంచనామా నిర్వహించేటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడే పంచనామా నిర్వహించినటువంటి అనంతరము వారి యొక్క స్వస్థలాలకు పంపించేందుకు మహాప్రస్థానము వాహనాలను కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. 4 మృతదేహాలు ఒకసారి చూసుకుంటే ప్రభాకర్ రావు, అప్పలరాజు, రమణ, భానుకుమార్కి సంబంధించినటువంటి ఈ 4 మృతదేహాలు వారి యొక్క బంధువులకైతే అప్పగించారు. బంధువులకు అప్పగించడంతో పాటు మహాప్రస్థాన వెహికల్స్లో వారి యొక్క స్వస్థలాలకైతే తరలించారు. ఒకసారి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే వారి యొక్క నెగిటివ్ ప్లేసు సీతమ్మ నగర్లో బీసీ రోడ్లో గాజువాక ప్రాంతంలో ఉంటుంది. దీంతోపాటు భానుకుమార్కి సంబంధించినది చూసుకుంటే శనివాడ ఆర్హెచ్ కాలనీలో ఉంటుంది. ఇలా మొత్తం ఈ చాలామందికి ఈ యొక్క ఘటనలో మృతి చెందినటువంటి వారి ఇదంతా కూడా ఈ విశాఖ పరిసర ప్రాంతాల్లోనే వీరి యొక్క స్వస్థలాలు అయితే ఉన్నాయి. వేగవంతంగా ఇక్కడ రెవెన్యూ శాఖతో పాటు పోలీసు శాఖకు సంబంధించినటువంటి అధికారులు, జాయింట్ కలెక్టర్, విద్యాధరి పర్యవేక్షణలో వీరికి సంబంధించినటువంటి బంధువులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి యొక్క వివరాలు తీసుకుంటూ మార్చిరీలో త్వరితగతిన వారికి పోస్ట్ మార్టం నిర్వహించి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 4 మృతదేహాలు ఇప్పటికే పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 4 మృతదేహాలు ఉన్నాయి. ఇందులో కేవలం ఒక మృతదేహానికి సంబంధించి అంటే త్రినాథ్కి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించి ఇప్పటికీ కూడా సందిగ్ధం వేయడం లేదు. త్రినాథ్కి సంబంధించినటువంటి మృతదేహం పైన 2 కుటుంబాలు ఒకే మృతదేహాన్ని తమదే అంటూ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆ మృతదేహానికి సంబంధించినటువంటి ల్యాబ్ టెస్ట్కి పంపించేటువంటి అవకాశం అయితే ఫోరెన్సిక్ నిపుణులను ఇప్పటికే ఇక్కడికి పిలిపించారు. ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించినటువంటి అనంతరము ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్, వారి రక్త సంబంధికులకు సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఆ మృతదేహానికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ తీసుకొని విజయవాడలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపిస్తారు. ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక 6 రోజులు పట్టేటువంటి ప్రక్రియ అంతా పట్టేటువంటి అవకాశం ఉందని కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 4 మృతదేహాలు పంపించినటువంటి అధికారులు మరో 3 మృతదేహాలకు పంచనామా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. పంచనామా కూడా వేగంగా జరుగుతుంది. సాయంత్రానికి మిగిలినటువంటి 3 మృతదేహాలు కూడా ఒక 4 గంటల సమయానికల్లా ఓవరాల్గా ఈ యొక్క ప్రక్రియ అయితే పూర్తవుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భద్రతా పరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అటు కేజీహెచ్తో పాటు వారి యొక్క స్వస్థలాల్లో కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంత అయితే కేజీహెచ్లో ఉన్నటువంటి మార్చిరీ చిన్నపాటి ఉద్రిక్తత అయితే నెలకొనింది. కార్మిక సంఘాల నేతలు ఇక్కడికి వచ్చి పరిహారం విషయంలో అయితే కొంత పట్టుబడుతున్నారు. రిటర్న్గా ఎటువంటి మాకు పేపర్ మీద ఈ యొక్క ఉద్యోగం విషయం అయితేనేమి లేదా పరిహారం విషయంలో అయితేనేమి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుండి అయితే కూడా ఎలాంటి హామీ రాలేదు. కేవలం నోటి మాట మాత్రమే చెప్పారు. రిటర్న్గా ఇస్తేనే ఇక్కడ నుండి డెడ్ బాడీలు కదిలిస్తామని కూడా కొంతమంది అయితే భానుప్రకాష్కి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి బంధువులు కూడా కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ విద్యాధరి వారికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడి హామీ కూడా ఇప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతోనే వారి యొక్క ఆందోళన కూడా విరమించినటువంటి పరిస్థితి ఇందాకనే చూసాము. ఓవరాల్గా చూసుకుంటే విశాఖ కేజీహెచ్లో జరుగుతున్నటువంటి మార్చిరీలో మొత్తం 8 మృతదేహాలకు సంబంధించి 7 మృతదేహాలకు అయితే క్లారిటీ అయితే వచ్చింది. 1 మృతదేహానికి మాత్రమే పెండింగ్లో ఉంది. 4 మృతదేహాలు ఇప్పటికే పంపించారు. మరో 3 మృతదేహాలు కూడా మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి పంచనామా పూర్తి చేసి వారి యొక్క స్వస్థలాలకే పంపించనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. విశాఖ కేజీహెచ్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మరణించిన కుటుంబీకులను తలుచుకుని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 55 years అబౌవ్ నుంచి చేస్తున్నాడు. ఆయన అందులో వర్క్ చేస్తున్నాడు. ఆయన కాంట్రాక్ట్ బేసిక్ అయింది. కాకపోతే ఆయన బీ షిఫ్ట్లో ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళారు. బీ షిఫ్ట్కి వెళ్ళాక ఈ సిచ్యువేషన్ జరిగింది. ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని కారణంగా తను చనిపోయారు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అంత పెద్ద కంపెనీలో అంత హెవీ వర్క్ ఉన్న దగ్గర కాంట్రాక్ట్ లేబర్ని పెట్టడం యాజమాన్యం తప్పేది. దానికి వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ కుటుంబానికి సపోర్టెడ్గా ఉంటుంది. అంతే సార్. కుటుంబ సభ్యులు అయితే ఐడెంటిఫై చేశాం సార్. అది పోలీసులు ఏమంటారంటే అది పంచనామా అవుతుంది, ఇంకా అయ్యాక మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు సార్. అయితే మాకైతే ఇక్కడ స్టీల్ ప్లాంట్ అధికారులు అయితే ఎవరు వచ్చి కన్సల్ట్ చేయలేదు సార్, ఏం చేయలేదు సార్. ఓన్లీ ఏంటంటే పోలీసులను ఇంకా హాస్పిటల్ స్టాఫ్ వచ్చి చేస్తారు సార్.
జరిగింది అయితే చాలా బాధాకరమైన ఘటన సార్. ఇక పేదవాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ని అంతలాగా మేనేజ్మెంట్ పట్టించుకోవట్లేదు సార్. అది నేను చెప్పాను సార్. వాళ్ళది పేద కుటుంబం సార్. 2 అబ్బాయిలు సార్. ఆయనకి డిగ్రీ ఒక అబ్బాయి బీటెక్ చేశారు సార్. చాలా పేద కుటుంబం సార్. ఒకరోజు కూలికి వెళ్తేనే వాళ్ళు బతికే పరిస్థితి సార్. వాళ్ళు తిరునాథ అని మా బావగారు, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ నిన్న బీ షిఫ్ట్ వెళ్ళారు. 1:30కు వెళ్ళారు. 1:30కు వెళ్ళిన తర్వాత మాకు 5 గంటలకి ఇలా జరిగిందని ఇంటిమేషన్ వచ్చింది. పూర్తిగా దాని మీద మెల్ట్ అయిపోయి అది బ్లాస్ట్, దాని పక్కనే ఆయన వర్క్ చేయడం. గత 15 ఏళ్ళుగా అక్కడే వర్క్ చేస్తాను కాంట్రాక్టర్ ఎంప్లాయీగా. 2 పిల్లలతో ఉండి చాలా సిన్సియర్గా వర్క్ చేసి ఈరోజు ఇన్ని ఇబ్బందులతోనే కాలాన్ని అక్కడ గడుపుకొని వచ్చిన తర్వాత అక్కడ ప్లాంట్లో భద్రత లేకపోవడం వల్ల ఈరోజు ఇలా జరిగింది. దానివల్ల కుటుంబం అంతా రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇప్పుడు ఎవరైతే త్రినాథ్ గారు ఉన్నారో ఆయన బావగారు అవుతారు. వర్షకి మా ఊరే. నాకు ఈరోజు మార్నింగే తెలిసి రావడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు బాడీ ఐడెంటిఫికేషన్ కూడా సరిగా జరగటం లేదు. ఎందుకంటే ఒకే బాడీకి వచ్చి ఇది మాది అనే పరిస్థితి కూడా ఉంది. ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి అక్కడ బాడీలు. అలాగే ఇదే త్రినాథ్ అనే వ్యక్తి గతంలో కూడా ఇదే స్టీల్ ప్లాంట్లో బర్నింగ్ అవ్వడం జరిగింది. దగ్గరగా ఒక 1 నెల రోజులు హాస్పిటలైజ్డ్ కూడా అయ్యారు. దురదృష్టం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళకే జరగడం, పూర్తిగా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. శవాలు కూడా పరిస్థితులు ఉంది. పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. బాగా వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ కాబట్టి ప్రభుత్వాలు కూడా వీటి మీద కొద్దిగా స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తారని చెప్పేసి బాడీ ఐడెంటిఫై చేసాం, కానీ వేరే వాళ్ళు కూడా మాది కూడా సేమ్ బాడీ అంటున్నారు. సో డిఎన్ఏకి పంపిస్తే కొద్ది రోజులు టైం పడుతుంది అంటున్నారు. బట్ అది ఇంకా ఫైనల్ మేమే చేసుకోవాలి ఎవరు ఏంటి అనేది. పొడుగుంటారండి. ఆల్రెడీ ఇంజ్యూర్ అయ్యింది అందులోనే కాలడం వలన. సో దానివల్ల కాలది కూడా ఫ్రాక్చర్ అయ్యింది. బట్ అలా మేము ఐడెంటిఫై చేసాం గోలు ద్వారా. బట్ ఏంటంటే వాళ్ళు కూడా సేమ్ మాది కూడా అదే బాడీ అని అంటున్నారు. ఇంకా అది క్లారిటీ కావాలి, డాక్టర్స్ చెప్తాను. మాది అంటున్నారు. ఇంకా అది మా బావగారు అనుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలను మంత్రి లోకేష్ పరామర్శించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యారాణి, ఎంపీ భరత్తో కలిసి బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న లోకేష్ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడిన వారికి 10 లక్షల పరిహారం అందజేస్తామని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అవసరమైన సంఖ్యలోనే కార్మికులు విధుల్లో ఉన్నారని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రమాదానికి దారితీసిన అన్ని అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సుభాష్ భరోసా ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూ అయితే 2024 డిసెంబర్లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అలాగే 2025లో కూడా నవంబర్లో స్పెషల్ టీంతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అక్కడ నెగ్లిజెన్స్ అనేది లేదు, మీరు గమనించాలి. అది రెగ్యులర్ ప్రాసెస్లో ఒక పైప్ లైన్లో కొంతమంది ఎంప్లాయీస్ అశ్రద్ధ వల్ల, లేకపోతే ఈ ఆర్గానిక్ గ్యాస్ ఏదైతే సప్లై చేస్తుందో ఈ లేడల్లోకి మిక్స్ అవుతుందో, ఆర్గానిక్ గ్యాస్ ఆ పైప్ లైన్లో చిన్న లోపం వల్ల ఈ గ్యాస్ వెళ్ళకపోవడం వల్ల ఒక్కసారిగా స్ప్లాష్ అవడం జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల స్ప్లాష్ అవడం జరిగింది. స్ప్లాష్ అవడం వల్ల ఇది జరిగింది. రొయ్యల మేత ధరల పెంపుపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. మత్స్యశాఖ కార్యాలయంలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. తాత్కాలికంగా కిలోపై 6 రూపాయలు మాత్రమే పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఫిష్ మీల్, సోయాబీన్ ధరల పెరుగుదలతో ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని తయారీదారులు మంత్రికి వివరించారు.
ధరల పెంపుపై సీబా, మత్స్యశాఖ, రైతు సంఘాలు, తయారీదారులతో కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అయితే కొత్త విధానం వచ్చే వరకు కిలోకు 12 రూపాయల పెంపు పరిశీలనకు తయారీదారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆక్వా రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్న అన్నారు. సమస్యకు త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని సూచించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో చాలా కుటుంబాలకు జీవనాధారంగా నిలిచేది మామిడి పంట. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మామిడి తోటలు కాసుల వర్షం కురిపిస్తాయని ఆశించారు. ప్రకృతి సహకరించింది, దిగుబడి కూడా బాగానే వచ్చింది. కానీ రైతు ఇంట్లో సంతోషం నిలవక ముందే మార్కెట్లో ధరలు కుప్పకూలాయి. వేల రూపాయలు అప్పులు చేసి ఏడాది పొడవునా తోటలను కాపాడి పంటలు చేతికొచ్చిన సమయంలో కిలో మామిడికి కేవలం 3 నుంచి 4 రూపాయలే ధర పలకడంపై రైతులు తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ధరతో కనీసం కోత ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు మామిడికాయల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఫ్యాక్టరీ వాళ్ళు పోతే ఈ మధ్యనంతా 5 రూపాయలు అంటా ఉన్నారు. ఇప్పుడేమో 4 రూపాయలకు వచ్చింది. రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మామిడి తోటలు చెడిపోతాయి, తెగులు వస్తాయి, ఇవన్నీ మాగిపడి కింద పోతాయని అట్లా చేసి కొంతమంది కోస్తున్నారు. ఒక రైతు దగ్గర 10 మంది పనిచేస్తారు. ఈ 10 మంది ఆ రైతుని బడి ఆధారపడి ఉంటారు. ఆ రైతే కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా ఖర్చు పెట్టి రైతు ఏ పైరు పంటలు పెట్టలేకుండా ఉన్నాడు. ఎరువు మూటలకు వస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక బస్తా పైన 100-200 పెంచిని. అట్లయినా నాణ్యత ఉందంటే నాణ్యత తక్కువ ఉంది. పురుగు మందులు అంటే దాంతో కూడా క్వాలిటీ లేదు. రైతుకు మంచి చేయాలని కోరుకుంటాం. 4 ఎకరాలు ఉన్నది. దానివల్ల మాకేం ఆదాయం కనపడలా. ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువగానే. పెట్టుబడి రావటంలే. ఇంకా మందులు కూడా అంటే 5 మాటలు 6 మాటలు కూడా కొట్టాము. కొట్టడానికి ఉపయోగం లేదు. కొట్టి 6 రోజులు అట్టుంటది. మళ్ళీ ఏదో పురుగు వస్తున్నది. దానివల్ల చాలా మాకు నష్టమే గానీ లాభం ఏమి లేదు. 15 రూపాయలు పైన ఉంటేనే గిట్టుబాటు అవుతుంది రైతులకు. 10 రూపాయలు తక్కువ ఉంటే ఏమొస్తున్నది? అసలు బాడుగులే, కూలీలే అన్ని అట్టే ఉన్నది. నష్టమే గానీ బాడుగులకు రావడం లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. దాదాపు 4 రూపాయలు ఫ్యాక్టరీ రేట్ పెట్టినారు. కూలోళ్ళకు, ట్రాక్టర్లకు, బాడుగులకే సరిపోతున్నది. రైతుకి ఏమీ రావడం లేదు. దయించి మాకేదన్నా గవర్నమెంట్ సహాయం చేయాలని కోరుతున్నాను. 4 రూపాయలు బెంగళూరుకి వెళ్ళి చెప్తారు. నీళ్ళకాయలు 8 రూపాయలు, 7 రూపాయలు. వేరే సార్లు పోతే అడగటమే లే. ఏ రకాలుగా అదే పరిస్థితి ఉన్నది. దీనివల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పుట్టిన 4 దఫాలు 5 దఫాలు మందులు కొడితే మందులకు కూడా రావటం లే. మా పరిస్థితి మాత్రం ఉన్నది. కనీసం 20 రూపాయలన్నా ఉంటే టన్నుకు గిట్టుబాటు అన్న ఉంటుంది. ఈ రైల్వే కోట నియోజకవర్గంలో దాదాపు 30,000 ఎకరాల్లో మనకొసరికి మామిడి అనేది ప్రతి సంవత్సరం సాగుతూ ఉంది. ఈ ప్రాంతంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మామిడి ధరలు. బయట యుద్ధ వాతావరణ కారణాల వల్ల ప్రాసెస్ వాళ్ళ యొక్క కెపాసిటీకి తగ్గట్టు మనకొసరికి మ్యాంగో అనేది ప్రాసెసింగ్ చేయకపోవడము, పల్ప్ మీద డిమాండ్ తగ్గి ఏదైతే ప్రాసెసింగ్ రకం మనకి తోతాపురి ఉందో వాటి యొక్క ధరలు అనేవి ప్రతి కూడా గణనీయ స్థాయిలో పడిపోతూ ఉండడం జరుగుతుంది. ప్రస్తుతానికి మార్కెట్ లో 4 నుంచి 5 రూపాయలు మనకు నడుస్తా ఉంది. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్స్ సంబంధించి 6 నుంచి 7 రూపాయలు ఈ విధంగా మనకి పల్ప్ యూనిట్ దగ్గర నడుస్తా ఉన్నాయి. ఈ ధరల ఈ విధంగా ఉండడానికి మెయిన్ గా ప్రధాన కారణాలు వచ్చేసరికి మనకి ప్రాసెస్ దగ్గర పల్ప్ అనేది ఎక్కువగా నిలువ ఉండడము, తమిళనాడు జిల్లా నుంచి కాయని ఈ ప్రాసెసర్స్ మన దగ్గర ధర కన్నా కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రాసెస్ చేయడము, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా ప్రభుత్వం ఐడెంటిఫై చేయడం జరిగింది. ముందుగా రైతులకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ పంటను నేరుగా పల్ప్ ఇండస్ట్రీకి తీసుకొని రావడంగా ఈ ఆలోచనలు అనేది చేస్తా ఉంది. రానున్న రోజుల్లో దీని మీద ఇంకా స్ట్రాటజిక్ గా ముందుకెళ్లి రైతులకు మంచి ధరను తీసుకొచ్చడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కర్నూలు జిల్లా ఆదోనిలో స్కూటీలో పాము దూరి కలకలం సృష్టించింది. బ్యాంకు ఉద్యోగి వినోద్ స్కూటీని రోడ్డు పక్కన నిలిపి ఎలక్ట్రికల్ దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో పాము స్కూటీలోకి వెళ్లడాన్ని గమనించిన స్థానికులు వినోద్కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ కొంతసేపు శ్రమించి పామును సురక్షితంగా బయటకు తీశాడు. అనంతరం జనావాసాలకు దూరంగా పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఎల్ నినో ఇప్పుడు ఈ మాట దేశవ్యాప్తంగా కలవరం రేపుతోంది. మారుతున్న వాతావరణం రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది.
సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జలాశయాలపై పెను ప్రభావం చూపనున్నాయి. ఇప్పటికే దీని ప్రభావం తుంగభద్ర డ్యాంపై పడినట్లు అధికారులు చెబుతున్నారు. డ్యాంలోకి ప్రవాహం తగ్గి నీటి మట్టం పడిపోయే ప్రమాదం ఉందన్న అంచనాలు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఓవైపు భూగోళం వేడెక్కుతూ వాతావరణం మార్పులకు లోనవుతూ ఉండగా మరోవైపు ఎల్నినో మరింత ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తోంది. ఈసారి రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీని ప్రభావం తుంగభద్ర జలాశయం ప్రవాహాలపై పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది జూన్ 6 నాటికి తుంగభద్రలో 22 టీఎంసీల నీరు ఉండగా ఈసారి అదే తేదీకి 9 టీఎంసీల లోపే నీరు నిల్వ ఉంది. 2024లో 472 టీఎంసీల వరద వస్తే 273 టీఎంసీలు నదిలోకి వదిలేసి 198 టీఎంసీలు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు అవసరాలకు విడుదల చేశారు. 2025లో 425 టీఎంసీల వరద రాగా 250 టీఎంసీలు నదిలోకి వదిలి మరో 175 టీఎంసీల నీటిని కాలువల ద్వారా విడుదల చేశారు. ఈ ఏడాది ఇంకా తుంగభద్రలోకి ఇన్ఫ్లో ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం తుంగభద్ర డ్యాంలో దాదాపు మనకు 21 టీఎంసీ ఈ రోజు ఉన్నాయి. ఈరోజు మాత్రము 9.9 టీఎంసీ మాత్రమే ఉంది. ఈ ఎలినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు మనకు ఇన్ఫ్లోస్ చాలా తక్కువ వచ్చినాయి. గత సంవత్సరం మే నెలలోనే మనకు 15 టీఎంసీల వాటర్ టీబీ డ్యాంలో నిల్వ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రము మనం పెట్టుకున్న నీళ్ళే ఉన్నాయి లాస్ట్ ఇయర్వే. ఈ సంవత్సరం ఇంకా ఇన్ఫ్లోస్ స్టార్ట్ కాలేదు. 2 రోజులు, ఒకరోజు 1500, ఒకరోజు 1700 మాత్రమే ఇన్ఫ్లోస్ వచ్చినాయి. యాజ్ ఆన్ టుడే ఓన్లీ 9.9 టీఎంసీ మాత్రమే ఉంది టీబీ డ్యాంలో. గత ఏడాది హెచ్ఎల్సీ ద్వారా రికార్డు స్థాయిలో 32 టీఎంసీల నీరు అనంతపురం జిల్లాకొచ్చింది. టీబీ డ్యాం గేట్లు మార్చడం వల్ల కర్నూలు జిల్లాకు వెళ్లే ఎల్ఎల్సీ ద్వారా రబీ పంటకు పూర్తి స్థాయిలో నీరివ్వలేకపోయారు. ఈసారి ఎల్నినో ప్రభావంతో అనంతపురం, కర్నూలు జిల్లాలోని కాలువలకు నీటి విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను ముందే అంచనా వేసి అనంతపురం జిల్లాలో తాగునీటి అవసరాలకు అనుగుణంగా పెన్నా, అహోబిలం రిజర్వాయర్లో మరో 10 నెలలకు సరిపడా నీటి నిల్వను ఉంచినట్లు తెలిపారు. ఈ ఎలినో ఎఫెక్ట్ వల్ల నీటి ఎద్దడి వస్తుందనే ప్రజల భయాందోళనను అధికారులు కూడా వ్యక్తం చేయడం వల్ల మనం 2.8 టీఎంసీ వరకు మనం వాటర్ స్టోర్ చేయడం జరిగింది. ఆ 2.8లో ఇంతవరకు వాడంగా ఈ సంవత్సరం వాడిన తర్వాత ఇంకా 2.2 టీఎంసీ వరకు కూడా ఇంకా వాటర్ స్టోర్ చేసి పెట్టాం సేఫ్ సైడ్. అంటే ఇంకొక 6 నెలలు అయినా కూడా మనకు నీళ్లు, డ్రింకింగ్ వాటర్ మనం సప్లై చేయగలుగుతాం పిఏబిఆర్ డ్యామ్ నుంచి. రిజర్వాయర్ నిండటం, పోయిన సంవత్సరం రిజర్వాయర్ నిండటమే కాకుండా చాలా వాటర్ సర్ప్లస్ ఎక్కడిపోయింది. సో ఆ సర్ప్లస్ వాటరు కాకపోయినా మనకు రిజర్వాయర్లో రిక్వైర్డ్ కెపాసిటీ ఈ ఋతుపవనాల వల్ల అక్యుములేట్ అయితే చాలు. ఎల్నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లో పంటల సాగు ఆలస్యమై నీటి లభ్యత లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగుకు ఇబ్బందులు లేకుండా నీరు విడుదల చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో అతివేగంతో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో 6 మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యేందుకు గుజరాత్ నుంచి 5 వ్యక్తులు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో లోందెహ్ పాటా సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. వెంటనే ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 4 ప్రయాణికులతో పాటు బైక్పై ప్రయాణిస్తున్న 2 అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ సీటులో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని జోజిలా టన్నెల్ తుది బ్లాస్టింగ్ పూర్తయింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ జనరల్ సమక్షంలో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పశ్చిమ హిమాలయ పర్వతాల్లో 13 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ సొరంగం ప్రపంచంలోనే అత్యంత పొడవైన సింగిల్ ట్యూబ్ ద్విముఖ రహదారి టన్నెల్గా రికార్డు సృష్టించనుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత శ్రీనగర్, లద్దాఖ్ మధ్య 365 రోజుల పాటు నిరంతర రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. నిరంతరంగా సరుకులు, అత్యవసర సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. వ్యూహాత్మకంగా కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో సైనిక రవాణా, లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత బలోపేతమవుతుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటై నేటికి పుష్కర కాలం పూర్తయింది.
12 ఏళ్లుగా విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అంకితమై తన ప్రభుత్వం పనిచేసిందని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. 140 కోట్ల మంది తోటి పౌరుల ఆశీస్సులు దేశమే అన్నిటికన్నా ముందు అనే స్ఫూర్తితో ఈ 12 ఏళ్లు ముందుకు సాగినట్లు ఎక్స్లో రాసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో యువత, మహిళలు, రైతులను సాధికారులుగా తీర్చిదిద్దడంలో ఎలాంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదన్నారు. ఈ అవిశ్రాంత కృషి ఫలితంగానే మౌలిక సదుపాయాల కల్పన నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్ని రంగాల్లో ప్రపంచ వేదికపై దేశం ఒక కొత్త గుర్తింపును పొందిందని ప్రధాని వివరించారు. దేశ నిర్మాణంలో అంకిత భావం, సేవా భావన తమకు అమూల్యమైన సంపదగా నిలిచాయని తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తితో చేసిన నిరంతర కృషి ద్వారా బలమైన, స్వయం సమృద్ధ దేశం దిశగా భారత్ అడుగులు వేస్తోందని తెలిపారు. కాగా ఎన్నికైన ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసిన నేతగా మోదీ రేపటితో జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించనున్నారు. తిరుగుబాటు ఎంపీలంతా దమ్ముంటే పార్టీకి రాజీనామా చేసి బీజేపీ టికెట్పై పోటీ చేయాలని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సవాల్ విసిరింది. ఆయా ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో పర్యటించే ధైర్యం చేయాలని ఎంపీ కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. వారంతా పార్టీకి నమ్మక ద్రోహం చేశారన్న బెనర్జీ అధికారం లేకుంటే వారు బతకలేరని దుయ్యబట్టారు. అమిత్ షా పిలవగానే యూసుఫ్ పఠాన్ ఢిల్లీలో వాలిపోయారని మరో టీఎంసీ మహ్వా మొయిత్రా మండిపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన రోజులను గుర్తు చేసుకుని ధైర్యం తెచ్చుకోవాలని యూసుఫ్కు సూచించారు. కాగా టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉండగా అందులో 20 మంది కకోలి ఘోష్ దాస్తిదార్ నేతృత్వంలో మమతపై తిరుగుబాటు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంట్లో కూడా తమకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికే 80 మంది ఎమ్మెల్యేల్లో 58 మంది రితబ్రత బెనర్జీ నేతృత్వంలో తిరుగుబాటు చేశారు. రెబల్స్ వర్గానికి 3/2 మెజారిటీ ఉండడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్, జార్ఖండ్లో రాజకీయ వేడి పెరిగింది. క్రాస్ ఓటింగ్, ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ భయాల నడుమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రిసార్ట్ రాజకీయం మొదలుపెట్టింది. ఆయా రాష్ట్రాల్లోని తమ ఎమ్మెల్యేలను పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణకు పంపాలని నిర్ణయించింది. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు పోటీ జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగడంతో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ గెలుపుపై అనిశ్చితి నెలకొంది. 2020లో కమల్నాథ్ ప్రభుత్వంకు కూలిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ తన 60 మంది ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలని యోచిస్తోంది. జార్ఖండ్లోనూ తమ 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తెలంగాణకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడ ఓ స్వతంత్ర అభ్యర్థికి బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆ అభ్యర్థి గెలవడానికి కొన్ని క్రాస్ ఓట్లు అవసరం కానున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సగం తిన్న యాపిల్ పండ్లను జనాల్లోకి విసరడం విమర్శలకు తావిస్తోంది. సీఎం అయిన తర్వాత తన సొంత నియోజకవర్గం కనకపురంలో డీకే శివకుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు క్రేన్ సాయంతో భారీ యాపిల్ పండ్ల దండను బహూకరించారు. ఆయన ఆ దండ నుంచి యాపిల్స్ తీసి సగం తిని మిగిలిన పండును అక్కడ ఉన్న జనాల మధ్య విసిరారు. అభిమానులు ఆ యాపిల్స్ కోసం ఎగబడ్డారు. వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శల పర్వం మొదలైంది. ఇది అహంకారానికి పరాకాష్ట అని, ప్రజలను అవమానించడమేనని నెటిజన్లు మండిపడ్డారు. అయితే అభిమానులు మాత్రం తమ అభిమాన నాయకుడు పండు కొరికి ఇస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. రోబోల చేతులను రియల్ టైంలో మనుషులు నియంత్రించే చేతి పట్టీని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. అల్ట్రాసౌండ్ సాంకేతికతను ఉపయోగించి ఈ పరికరం చర్మం కింద ఉన్న కండరాలు, స్నాయువులు, లిగమెంట్ల కదలికలను క్యాప్చర్ చేస్తుంది. తర్వాత ఏఐ సాయంతో ఒక రోబో ఆ రీడింగ్లను విశ్లేషించి రియల్ టైంలో మనుషులలాగే కదలికలు చేసేలా నియంత్రిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న రోబోలకు మనుషులలాగా చేతిని, వేళ్లను సున్నితంగా కదిలించడం చాలా పెద్ద సమస్యగా ఉండేది. ఒక గాజు గ్లాసును పట్టుకున్నప్పుడు దాన్ని ఎంత గట్టిగా నొక్కాలి, పేపర్ కప్పును పట్టుకున్నప్పుడు ఎంత సాఫ్ట్గా పట్టుకోవాలి అనేది రోబోలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఈ ఏఐ రిస్ట్ బ్యాండ్ వల్ల ఆ సమస్య తీరుతుంది. మనుషులు ఈ పట్టీతో ఇల్లు బూడవడం, వంట చేయడం, సామాన్లు సర్దడం వంటి పనులు చేస్తున్నప్పుడు ఆ చేతి కండరాల కదలికలను ఏఐ రికార్డు చేసుకుంటుంది. భవిష్యత్తులో హ్యూమనాయిడ్ రోబోలు ఎవరి సహాయం లేకుండా తమకు తామే సొంతంగా పనులన్నీ ఖచ్చితత్వంతో చేసుకునేలా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. పశ్చిమాసియాలో సంక్షోభం గోదావరి పుష్కరాల పనులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
మహాసంకల్పంతో జరగాల్సిన పనులకు పెరిగిన ఇంధన నిర్మాణ సామాగ్రి ధరలు బ్రేకులు వేస్తున్నాయని కాంట్రాక్టర్లు జంకుతున్నారు. వీటికి తోడు కార్మికుల కొరత తీవ్రమవడంతో గుత్తేదారులు సతమతమవుతున్నారు. మార్కెట్ రేట్లకు అనుగుణంగా స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లను సవరించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే పనులను పరుగులు పెట్టిస్తోంది. విద్యుత్, దేవాదాయ, టూరిజం విభాగాల్లో శరవేగంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అఖండ గోదావరి ప్రాజెక్టు, సిస్కా నిధుల కింద పుష్కర ఘాట్ల వద్ద ఆధునికీకరణ పనులను పర్యాటక శాఖ చేపట్టింది. రాజమహేంద్రవరం వద్ద రివర్ ఫ్రంట్ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇటీవల పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం పుష్కరాల పనులకు ఆటంకం కల్పిస్తోందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. యుద్ధ ప్రభావంతో నిర్మాణ వ్యయం పెరగడంతో పనుల ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో రవాణా వ్యయం పెరిగింది. కంకర, సిమెంట్, స్టీల్, పైపులు, తారు, ఇతర సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. ఒక్కసారిగా నిర్మాణ వ్యయం పెరగడంతో కాంట్రాక్టర్లు పలుచోట్ల పనులు ఆపేస్తున్నారు. నిర్మాణ వ్యయం పెరిగిందని ఆందోళనలో ఉన్న కాంట్రాక్టర్లకు నైపుణ్యమున్న కూలీల కొరత గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చే కార్మికులు సొంత ప్రాంతాల్లోనే పనులు దొరుకుతున్నాయని స్వస్థలాలకు తరలిపోతున్నారని గుత్తేదారులు చెబుతున్నారు. స్థానికంగా నైపుణ్యం కలిగిన కార్మికులు లేకపోవడం, ఉన్నా ఎక్కువ వేతనం డిమాండ్ చేస్తూ ఉండటంతో పనులు చేయించడం భారంగా మారుతోందని అంటున్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున పిలిచే టెండర్లు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున పిలిచే మిగతా డిపార్ట్మెంట్ టెండర్లు కానీ దాని యొక్క ఎస్ఎస్ఆర్ రేట్లు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్కి మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని మేము కోరేది ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లని మీరు పరిగణనలో తీసుకొని స్పెషల్ జీవో పుష్కరానికి తీసుకొచ్చి ఆ రేట్లతో మాత్రమే టెండర్లు పెరాల్సిందిగా మేము స్పెసిఫిక్గా కోరుతున్నాం. అదేవిధంగా విపరీతమైన లేబర్ షార్టేజ్ ఉంది. ఆ లేబర్ షార్టేజ్ని అధిగమించాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ అంటూ చేసుకుంటే ఆ స్కిల్ డెవలప్మెంట్లో లబ్ధి పొందిన యువకులు అందరూ కూడా మనకు మా ఈ కార్యక్రమంలో అవైలబుల్గా వచ్చి మాకు పనులు చేయడానికి సిద్ధంగా ఉంటారండి. పుష్కరానికి పిలిచే పనుల్లో అతి ముఖ్యమైన, అతి కంపల్సరీ అయిన, అతి అవసరమైన పనులు మాత్రమే పిలవాల్సిందిగా కోరుతున్నామండి. దానివల్ల ఏంటంటే మేము చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకోటి పర్మనెంట్గా ఈ ఊరికి ఉండిపోద్దండి. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం, లేబర్ కొరత వంటి సమస్యతో పుష్కర పనులు మందకోడిగా సాగుతూ ఉండటం, పలుచోట్ల నిలిచిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తదననుగుణంగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో తొలకరి జల్లులు పలకరించడంతో ఎమ్మెల్యే పరిటాల సునీత పొలం పనుల్లో పాల్గొన్నారు. రైతన్నల ఆనందం చూసి కుమారుడు పరిటాల శ్రీరంతో కలిసి పొలాన్ని దున్నారు. బీడు బారిన భూములకు ఈ జల్లులు ఊరటనిచ్చాయన్నారు. తొలకరి చినుకులు పడగానే రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతారన్నారు. హైదరాబాద్ శివారు గండిపేటలో 1000 కోట్ల విలువైన భూముల్ని కొట్టేసేందుకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎకరా 60 కోట్లకు అమ్మేందుకు పన్నాగం పన్నినట్లు తెలిసింది. మాదాపూర్ వాసితో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈ మేరకు చర్చలు జరిపినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అడ్వాన్స్ తీసుకోవడానికి సిద్ధమైన తరుణంలో కుట్ర బయటపడినట్లు వెల్లడించారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పనిచేశా. ఇక్కడి ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉంది. మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వివిధ శాఖల్లో నా సొంత మనుషులు ఉన్నారు. అవసరమైతే ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులైనా వెంటనే తెప్పించగలను అంటూ వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిమ్మల కుటుంబానికి హామీ ఇచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. 3.5 కోట్లకు ఎకరా చొప్పున కొనుగోలు చేసి ఏకంగా 60 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు సిద్ధమైనట్లు, ఆ మేరకు మాదాపూర్ వాసితో చర్చలు జరిపినట్లు దర్యాప్తులో బయటపడింది. గండిపేటలోని ప్రభుత్వ భూమి గుర్తించడం నుంచి దాన్ని దక్కించుకోవడానికి తన నివాసంలో పలుమార్లు చర్చలు, నకిలీ జీవోల సృష్టి అంతా బొల్లా దర్శకత్వంలోనే నడిచినట్లు వెల్లడైంది. ఇతర నిందితులు నిమ్మల రాజేష్,
వేణుగోపాల్ సాయి కిరణ్తో నేరుగా మాట్లాడి ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరిస్తున్నట్లు జీవోలు తెప్పిస్తానని బొల్లా స్వయంగా హామీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో రాధాకృష్ణ, నిమ్మల రాజేష్, వేణుగోపాల్ను కస్టడీకి తీసుకుని విచారించారు. అరెస్టైన నిందితులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే బ్రహ్మనాయుడిని అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. మరింత లోతుగా విచారించేందుకు వారం రోజులు కస్టడీ ఇవ్వాలని నార్సింగి పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. బొల్లా బ్రహ్మనాయుడికి గండిపేట సర్వే నెంబర్ 5లో సొంత నివాసం ఉంది. గండిపేటలోని సర్వే నెంబర్ 18లో 1000 కోట్ల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉందని, దాన్ని నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్ తదితరులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా వారి పేరిట రికార్డులు లేవని బ్రహ్మనాయుడు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఎకరా 100 కోట్ల ధర ఉండటంతో ఎలాగైనా కొట్టేయడానికి ప్రభుత్వం భూమిని క్రమబద్ధీకరించినట్లు నకిలీ పట్టాలు సృష్టించాలని పథకం రచించారన్నారు. ఇందుకోసం స్థిరాస్తి దళ్లారి హైదరాబాద్కు చెందిన కొవ్వూరు సునీల్, సూడో అధికారి వెల్ది రాధాకృష్ణను పిలిపించి నిమ్మల కుటుంబ సభ్యులతో మాట్లాడాలని బొల్లా సూచించారని తెలిపారు. తొలుత ఈ ప్రతిపాదనను నిమ్మల కుటుంబం తిరస్కరించడంతో స్వయంగా బ్రహ్మనాయుడు రంగంలోకి దిగారన్నారు. గండిపేటలోని తన నివాసానికి రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్లను పలుమార్లు పిలిపించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వంలో తనకు మంచి పలుకుబడి ఉందని, భూమి మీద హక్కులు ఇప్పించేలా ఆదేశాలు తెప్పిస్తారని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం క్రమబద్ధీకరించినట్లు జీవో ఇచ్చాక ఎకరా 3.5 కోట్లకు తమకు విక్రయించాలని బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ సూచించగా నిమ్మల కుటుంబం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బొల్లా రమేష్ కొనుగోలు చేస్తున్నట్లు 2025 అక్టోబర్ 30న ఎంఓయూ కుదుర్చుకున్నారు. బ్రహ్మనాయుడు దఫదఫాలుగా నిమ్మల కుటుంబానికి 4 కోట్లు చెల్లించారని, నకిలీ జీవోలు సృష్టించేందుకు సునీల్, రాధాకృష్ణలకు 8 కోట్లు ఇచ్చారని పోలీసులు తెలిపారు. నకిలీ జీవోలు తయారయ్యాక సదరు భూమిని ఎకరా 60 కోట్లు చొప్పున విక్రయించేందుకు బ్రహ్మనాయుడు, రమేష్ సిద్ధమయ్యారన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో చర్చలు జరిపారన్నారు. ఆయన అంగీకరించడంతో 70 కోట్లు అడ్వాన్స్ తీసుకోవాలనుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నకిలీ జీవోలు వాట్సాప్లో వైరల్ కావటం, ఇవి నకిలీవని గుర్తించిన గండిపేట తహసీల్దార్ ఎన్ శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదై మొత్తం కుట్ర బయటపడిందన్నారు. నకిలీ జీవోలు సృష్టించేందుకు రాధాకృష్ణకు చిక్కడపల్లికి చెందిన న్యాయవాది కరణం రాజేష్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 12కు చేరింది. ఇప్పటి వరకు నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్, రాధాకృష్ణ, బ్రహ్మనాయుడు, గేరా ప్రవీణ్ కుమార్లను అరెస్టు చేశారు. సునీల్, బొల్లా రమేష్, కరణం రాజేష్, ప్రభుదాస్, మంగమ్మ పరారీలో ఉన్నారు. రామస్వామిని నిందితుడిగా చేర్చినా ఆయన పాత్ర నిర్ధారించుకోవాల్సి ఉందని పోలీసులు చెప్పారు. నార్సింగి ఠాణాలో కేసు నమోదైనప్పటికీ మోసం విలువ భారీగా ఉండటంతో దీన్ని సైబరాబాద్ ఈఓడబ్ల్యూకు బదిలీ చేశారు. కూటమి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. టీడీపీ నుంచి నామినేషన్లు వేసిన సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి బరిలో నిలిచిన లింగమనేని రమేష్ నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. 4 ఖాళీలకు 4 నామినేషన్లే దాఖలవడంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక రిటర్నింగ్ అధికారి ఈ నెల 11న అభ్యర్థులకు ధ్రువపత్రాలు అందించనున్నారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో మావోయిస్టులకు చెందిన భారీ డంపును ఒడిషా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాన్గిరి జిల్లా మతిలి పోలీస్ స్టేషన్ పరిధిలో బీఎస్ఎఫ్, డీఓజీ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ డంపును గుర్తించిన పోలీసులు మల్కాన్గిరి పోలీస్ కార్యాలయానికి తరలించారు. డంపులో ఇన్సాస్ రైఫిల్, 3 ఐఈడీలతో పాటు భారీ పేలుడు సామాగ్రి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.